కాళేశ్వరం ప్రాజెక్టుపై కవిత చేసిన వ్యాఖ్యలు హర్షణీయమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డిని కేసీఆర్ తో పోల్చి మాట్లాడిన మాటలను ఆయన ఖండించారు. వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని సీఎంకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని గణపతి నిమజ్జన ఏర్పాట్లను రామగుండం సిపి అంబర్ కిషోర్ పరిశీలించారు. పట్టణంలోని ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన 61 అడుగుల గణపతి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యేలా సహకరించాలని కోరారు. విజయవాడలో జూపూడి గ్రామంలో రాత్రి పేలుడు సంభవించింది. ఈ పేలుడుకు కారణంగా నాటు బాంబుగా పోలీసులు నిర్ధారించారు. గ్రామంలో 10 ఇళ్లలో గాలించగా నాటు బాంబులు లభ్యమయ్యాయి. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బాలీవుడ్ నటి శ్వేతా పరసర్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. యూరియాపై బీఆర్ఎస్ బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నాయని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్ యాదవ్, మైనారిటీ నాయకులు ఖాదర్ మండిపడ్డారు. రైతులను అడ్డుపెట్టుకుని అధికారంలోకి రావాలని ఓ పార్టీ ప్రయత్నిస్తుంటే సచిన పార్టీని బ్రతికించుకోవాలని మరో పార్టీ చూస్తుందని విమర్శించారు. పేద మధ్యతరగతి ప్రజలు రోజువారీ జీవితంలో వాడే వస్తువులను జీఎస్టీని ప్రధాని మోదీ తగ్గించారని ఏపీ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ అన్నారు. సెప్టెంబర్ 22 నుంచి వస్తువులను మరింత చౌకగా అందుబాటులోకి రానున్నాయన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మిక పోరాట బహిరంగ సభలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని, సింగరేణి సంస్థ ప్రైవేటు పరం కాకుండా అడ్డుకుంటామన్నారు. సింగరేణి కార్మికులకు లాభాలలో వాటా 40% ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మొలకపల్లి వద్ద గంజాయి భారీగా పట్టుబడింది. నార్కో టెస్ట్ కంట్రోల్ బ్యూరో అధికారులు వైజాగ్ నుంచి వెంబడిస్తూ మొలకపల్లిలో అదుపులోకి తీసుకున్నారు. గంజాయి తరలిస్తున్న కారును స్వాధీనం చేసుకుని రాజమండ్రి తరలించారు. ఒకరిని అరెస్ట్ చేయగా మరో 2 నిందితులను పరారీలో ఉన్నట్లు తెలిపారు. సంగారెడ్డిపట్నంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనరసింహ పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి ఆగ్రహానికి గురయ్యారు. ఆ రోజుల్లో రాజకీయాలలో నిలదొక్కుకోవడానికి హరీష్ రావుపై విమర్శలు చేస్తే ఆ వీడియోను కొందరు ఇప్పుడు సర్క్యులేట్ చేస్తున్నారని మండిపడ్డారు. తాను చేసింది తప్పు అని అప్పుడే హరీష్ రావుకు చెప్పానని గుర్తు చేశారు.